తెలంగాణలో పలు జిల్లాలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మంచిర్యాల, వరంగల్, సూర్యాపేట జిల్లాలో ధాన్యం తడిసి ముద్దైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం కళ్ళెదుటే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రతి ఏటా అకాల వర్షాలకు ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కంటిగిరెప్పలా కాపాడుకోవడం ఒక ఎత్తైతే పండించిన పంటను అమ్ముకోవడం మరో ఎత్తుగా మారుతుందని చెప్పారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఒక 5-6 ఎకరాల పొలం ఉంది. దాన్ని కోసుకొచ్చి సెంటర్లో వేసాం. అది పిఎస్సి సెంటర్లో రాత్రి అకాల వర్షానికి ఒక 5-6 ఎకరాల పొలం ఉంది. దాన్ని కోసుకొచ్చి సెంటర్లో వేసాం. అది పిఎస్సి సెంటర్లో రాత్రి అకాల వర్షానికి చాలా ఇబ్బందులు పడ్డాము రైతులని ఒక్కనే కాదు, చాలామంది ఇక్కడ ఒక 100 మంది రైతులు ఉంటారు. 100 మంది రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడకుండా కొంచెం అధికారులు తొందరగా చొరవ తీసుకొని మమ్మల్ని ఈ లోడింగ్ అన్లోడింగ్ తొందరగా చేయించి ఇటు నుంచి పంపించగలరని మా రైతులు విన్నవించుకుంటున్నారు. అధికారులను కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, మంత్రివర్యులు కానీ వీళ్ళందరినీ అధికారులను విన్నవించుకుంటున్నామని తెలియజేస్తూ రైతుల తరఫున ధన్యవాదాలు. బాధపడుతున్నాము రైతులము. నీళ్లు నిలిచి అడ్లు కొట్టుకపోతున్నాయి. అంగడంగడి బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు ఎట్లన్నా చేస్తే మీకు దయచేసి మంచిగా ఉంటుంది కదా. మీ దయసోని మా అడ్లు వచ్చి చూడుర్రి. మేము ఉల్లార పెట్టబట్టి 15 రోజులు అవుతుంది. 15-16 రోజులు అవుతుంది సార్. మరి ఏం చేస్తాము, ఏం కథ, ఏడడక్క తింటాం మేము. మరి రైతులం ఏడబోతాం. ఇక మీరైతే సహకారం చేయాలి. ఏ సహాయమైనా మీరు చేసేటోళ్ళు మీరు, మా రైతులను చూసేటోళ్ళు మీరు. ఏం చేద్దాం సార్ చెప్పురు. వచ్చి చూసుకోరి. వచ్చి మిల్లుకి వచ్చి అడ్ల మిల్లు కాడ, కళ్ళం కాడ వచ్చి చూడండి సార్. తడిసిన వాడ్లను జల్దీ ఉల్లారిన వాడ్లను చెప్పిన లేపాలి సార్. లేపకపోతే ఇబ్బంది పడతారు రైతులు. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లైనా చేసి లేపాలి సార్. తడిసిన వాడ్లను అన్నిటినీ లేపాలి. లేపకపోతే ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కాదు, ఇరువాటు కాదు. కళ్ళంలో బాగా బాధపడుతున్నాం. ఆడవాళ్ళం, మగవాళ్ళం అందరం కష్టపడుతున్నాం సార్. నైట్ వర్షానికి అడ్లని నాయనవి మంత్రి గారు తొందరగా కొనుగోలు చేయండి అని మా మనవి.